రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని టీఎంసీ అవమానించింది. ఆ పార్టీని బెంగాల్ ప్రజలు క్షమించరు. మమతా బెనర్జీ ప్రభుత్వమే ప్రధాని ధ్వజం. ఢిల్లీలో ఆదివారం మార్చి 8న జరిగిన మహిళా జీపీఆర్ఏ టైప్ 5 క్వార్టర్ కేటాయింపును గుర్తుగా తాళం చెవిని అందిస్తున్న ప్రధాని మోదీ అర్హురాలకి అందించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా గిరిజన నేతను అవమానించిన టీఎంసీని బెంగాల్ ప్రజలు క్షమించినని పేర్కొన్నారు. ఈరోజు దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తృణమూల్ ప్రభుత్వం అవమానించింది. ఇది తీవ్ర ఆందోళన గురి చేసే ఘటన అని ఒక ప్రకటన చేశారు. ఏంటో వాస్తవాలకు వెళ్తే ఆదివారం ఢిల్లీలో 33,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ప్రారంభించారు. సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సంతాల్ గిరిజన సంప్రదాయాన్ని గౌరవించడానికి బెంగాల్లో ముర్ము పర్యటించారు. పర్యటనను టీఎంసీ బహిష్కరించింది. ఒక మహిళనే కాదు, గిరిజనులను అవమానించింది. దీన్ని బెంగాల్ వాసులే కాదు, దేశ ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు ఎప్పటికీ క్షమించరు అంటూ విమర్శించారు. ఈ మధ్య కాలంలో ద్రౌపది ముర్ము గారు ఏదైతే ప్రకటన చేశారో, ఆ ద్రౌపది ముర్ము గారు పర్యటన చేశారో, ఆ పర్యటనలో భాగంగా మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది సంతాల్ గిరిజన సంప్రదాయం అంటే గిరిజనుల ఒక తెగాది దానికి సంబంధించింది. అక్కడ ఒక వేడుక జరుపుకుంటారు ప్రతిసారి కూడా. ఆ వేడుక జరుపుకుంటున్న భాగంగా ఈ విధంగా ద్రౌపది ముర్ము గారు పర్యటిస్తున్నప్పుడు అక్కడ దాన్ని బహిష్కరిస్తూ వ్యతిరేకించారు. అంటే ఇవన్నీ చిన్నపిల్లల చేష్టలుగా కనిపిస్తున్నాయి. మొన్న ఏ ఇంపాక్ట్ సదస్సు ఢిల్లీలో జరిగినప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సెకండ్ లెవెల్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కా విప్పి అవమానకరంగా బిహేవ్ చేయడం చేశారు. అంటే దానివల్ల దేశం యొక్క ప్రతిష్టకి ఇబ్బంది కలుగుతుంది. అప్రతిష్ట పాలు చేశారు. అంతేగాని అక్కడ భాజపానో లేదంటే మోదీ ప్రభుత్వాన్నో ఏదో ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించారు. కానీ అది యావత్ భారతదేశానికి ఇంపాక్ట్ అయ్యేలాగా అనిపిస్తోంది. అది వాళ్ళు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే బాగుంటుంది. బట్ పైనుంచి కొంతమంది చేస్తున్న సూచనల మేరకు వీళ్ళు ఈ విధంగా ఎంటర్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతి అనే ఆవిడ పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తి, ఏ పార్టీలకి కొమ్ము కాయని వ్యక్తి. బట్ ఏ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన పార్టీలు అక్కడ కూర్చోబెట్టొచ్చు. కానీ ఒక ద్రౌపది ముర్ము, ఒక అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు ఏ పార్టీలకి కొమ్ము కాయరు, ఏ పార్టీని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించరు, ఏ పార్టీని ఉద్దేశించి వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నీలాలు, వీళ్ళ పనితనం బాగుంది అని పర్టికులర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పరు. సో అటువంటి ద్రౌపది ముర్ము గారిని కూడా ఒక దళిత మహిళ అని తెలిసి, మొదటి పౌరురాలని కూడా తెలిసి ఈ విధంగా ప్రవర్తించడం అనేది అంటే ఒక రకమైన మితిమీరినతనం అని చెప్పాలి దాన్ని. అంటే మనలో మనకి ఏమైనా ఉండొచ్చు, కానీ రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించడం, లేదా ప్రధాని గారు వచ్చినప్పుడు లోపల పీకల వరకు కోపం ఉన్నా కూడా బయటికి నమస్కారం చెప్పి వాళ్ళకి సాదరంగా ఆహ్వానించారు. అది ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా అటువంటి విమర్శలు వినిపించాయి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కనీసం ఆహ్వానం పలకకుండా ఎవరో మంత్రిని పంపించి అవమానపరిచేలాగా కూడా కొన్ని ప్రకటనలు మనం చూసాం. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ చెందిన ఈవిడ కూడా ఈ విధంగానే నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారట. అది కూడా ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి. ముర్ము గారు పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే వాళ్ళ గుప్పిట్లో ఉంది పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ గుప్పిట్లో ఉంటేనే ఎంత విచ్చలవిడిగా బిహేవ్ చేస్తే కేంద్రంలో కానీ వీళ్ళుంటే పరిస్థితి ఏంటండి? అంటే వీళ్ళు కాదు, వీళ్ళు ఎలాగా అయ్యే ఛాన్స్ లేదు. వీళ్ళు ఇలాంటి భావజాలంతో కూడిన వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఒకటే సింహాసనాన్ని అధిష్ఠిస్తే దేశ పరిస్థితి ఏమిటి? సో ఇక్కడ చూడండి, కేంద్రం ఆదేశించిందట. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. అందులో ప్రోటోకాల్ వేదిక మార్గ ఏర్పాట్లకు సంబంధించి బ్లూ బుక్ నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీకి, వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి సెంట్రల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారట. బ్లూ బుక్ అంటే మనకి ఏదైతే బ్లూ ప్రింట్ అనుకుంటామో ప్రతిదీ కూడా హైలీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సినవి. అంటే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇటువంటి వ్యక్తులు వెళ్ళేటప్పుడు మిగతా కేంద్ర మంత్రులు, మిగతా ముఖ్యమంత్రులు వెళ్ళేదానికన్నా అతీతంగా ఉంటుంది. అది ఎక్కడ లీక్ చేయబడదు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. ప్రతిదీ టైం టు టైం, మినిట్ టు మినిట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఏ సభలో ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఎన్ని గంటలకు హాజరవ్వాలి, ఎంతసేపు మాట్లాడాలి,
ప్రసంగం దేనిపైన ఉండాలి అన్నీ కూడా ముందు షెడ్యూల్ అయ్యి ఉంటాయన్నమాట. అదే బ్లూ బుక్. ఆ బ్లూ బుక్ సంబంధించి ఏదైతే ఉంటుందో ప్రతిదీ క్లియర్గా ఉండాలి. కానీ దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ నిరసన తెలియజేసేలాగా ఆవిడ ఆ సెగ ఆవిడ ఎదుర్కొనేలాగా చేయడంలో భాగమే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ యొక్క ఉద్దేశం. అంటే విసిగిపోయి అమ్మో వీళ్ళతో పెట్టుకోలేము, వీళ్ళతో ఇలా చేయలేము అనే స్థాయికి వెళ్ళిపోవాలి. వాళ్ళు విసిగిపోయి అమ్మో మేము దీదీకి దండవరా బాబు అని చెప్పి పారిపోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ వెకిలి చేష్టలు ఇవి. ఎందుకంటే చూడండి, బ్లూ బుక్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, వారి కుటుంబ సభ్యుల భద్రతకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్, డీజీపీ ఎందుకు హాజరు కాలేదని లేఖలో కేంద్రం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్లో నీళ్లు లేకపోవడం, కాన్వాయ్ వెళ్లే దారిలో చెత్త పేరుకుపోవడం పైన వివరణ కోరింది. ఆవిడేం చేస్తుందండి? ఒక మహిళ అయ్యుండి, ఈమె కూడా ఒక సాటి మహిళ అయ్యుండి కావాలని సరే మా ఇంటికి వచ్చావు కదా ఇప్పుడు తెలుస్తా, మీ ఊర్లో ఎంతైనా పోటుగాడు ఇవ్వచ్చు కానీ మా ఊర్లో నేనే పోటుగాడిని అనేలాగా బిహేవ్ చేయడము. అంటే చిన్నపిల్లల మనస్తత్వం, మెచ్యూరిటీ లేని రాజకీయాలే ఇట్లాంటి వాటికి దారితీస్తే దాన్ని ఆడు ఎంత చేసినా కూడా ఇప్పుడు పెద్ద స్థాయి వాళ్ళు కింద వాళ్ళకి ఆర్డర్ చేస్తా కానీ కిందవాడు కక్కుర్తి పడితే కిందవాడు దానికి పైసలకు కక్కుర్తి పడి కావాలనే బురతిరుడిగా బిహేవ్ చేస్తే దానికి బాధ్యులు ఎవరు? మేబీ వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉందో మీరు అలా చేయకండి, వాటర్ పెట్టకండి, ఏం పర్లేదు చెత్త వేసేయండి దారంట. అరే చిన్న మంత్రి వస్తాడే దారి పొడవునా బ్లీచింగ్ చల్లి అన్ని హడావుడి చేస్తామే, రాష్ట్రపతి వచ్చారంటే ఎలా ఉండాలండి? చూడండి అలా ప్రవర్తన. పోనీ అంటే ఓడిపోయే ముందు, పతనం అయ్యే ముందు ఇలాంటి బుద్ధులే వస్తుంటాయని కూడా పెద్దలు చెప్తుంటారు. సో ఇదొక వార్త అన్ని వార్తాపత్రికలు కూడా హల్చల్ అవుతుంది.